గత చాలా రోజుల నుంచి తిరిగి పాడి అలసిపోయిన నేను. ఏమి పాటలు ఏం డాన్స్ మన బతుకు గురించి పాడాడు. వెంకన్న పాడాడు, విమల పాడాడు, సంధ్యక్క, చెల్లెలు, మన ప్రజాకళ మండలి, మన సంతోష్. అర్థమైంది. అందుంచి నేను ఇప్పుడు చిన్న మాటలు కొన్ని విషయాలు చెప్పి చలి వస్తుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా ఒక రోజు బ్రహ్మాండంగా ఆట పాడదాం. మనం ఇక్కడ ప్రధానమైన సమస్య భూమి సమస్య. మా భూములు మా కావాలి వద్దా? ఇక్కడ ఉన్న సమస్య అది. ఇక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు రేపో ఎల్లుండో వచ్చేసేసి నీకు ఈ మిలిటరీ ఏరియా అంతా వెకెట్ చేయాలంటే వెకెట్ చేయాల్సింది. దానికి పట్టా లేదు, భూములు లేవు. ఈ మొత్తం వేలాది ఎకరాల భూముల్లో ఇక్కడ భూములు లేవు, నీళ్లు లేవు, మంచి నీళ్లు లేవు. కడుపుతోటి మనం పుట్టుసీత పట్టుకొని వచ్చిన సమస్య భూమి సమస్య. ఇప్పటిదాకా పాడింది చెప్పిందంతా తెలంగాణ తెలంగాణ అంటానంటే తెలంగాణ బెల్లమా? తెలంగాణ వస్తే నాకేం వస్తుంది? ఏదో ఆటలు పాటలా ఆ గద్దరగాడు భారతం అంటే వచ్చినాం కానీ అమ్మవాడేమో వెనక వాడుకున్నాడేం సంగతి అంటున్నాం. ఆడేదో రాక ఇప్పుడు దుంకుతాడు పాడుతాడంటాడు. వెనక వాడుకునేం రా, నీ అమ్మని కూడా తిట్టిపోతుండు. ఎవరా గిట్ల వాడుకున్నావు, తాగి పండుకున్నావారా అన్నాడు. అమ్మ నీ దండం పెడితే నాకు చేతకాక వండుకుని నీ కాలు మొక్తా అన్న. అందు గురించే హలో అయితే ఇప్పుడు నేను చిన్న డోలికొద్దు, మ్యూజిక్ వద్దు, చిన్న మాటలలో మీకు విషయం చెప్తా. భూమి సమస్య అంటే ఇక్కడ ఉన్నటువంటి జవహర్ నగర్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ వేల ఎకరాల భూముల్లో ఉన్న అందరూ ఉన్నారు. టాపీ కార్మికులు ఉన్నారు, మీరందరూ ఉన్నారు. మొత్తము కార్మికులు మీరు వాళ్ళందరూ కలిసి ఏకం కావాలి. మనం ఆంధ్రలోని పొమ్మని అనడం లేదు. ఈ భూమి సమస్య కావాలి. ప్లీజ్ ఈ భూమి కావాలంటేనంటే అనేక పోరాటాలు చేశాం. పట్టాలు లేవు, అది లేవు. ఈ రోజు మీరు ఇంతమంది ఇక్కడ వచ్చి ఐక్యంగా ఉన్నారంటే తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు భూమి గురించి ఆలోచిస్తారు. అందుగురించి నేను మొట్టమొదట మిత్రుడు ఏమన్నాడు, కానిస్టేబుల్ మిత్రులు పాపం టైం అయిపోయిందని అన్నాడు.